జానకంపేట్ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆర్డీఓ విజయ్ కుమారి ప్రత్యేక పూజలు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బోధన్ ఆర్డీఓ విజయ్ కుమారి కుటుంబ సమేతంగా శనివారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పవిత్ర అష్టముఖి కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరంగం కొండమాచార్యులు వేద మంత్రోచ్చారణల మధ్య తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఆలయ చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశిష్టత, నిత్య కైంకర్యాల వివరాలను ఆర్డీఓకు వివరించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన విజయ్ కుమారి పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎడపల్లి ఎంఆర్ఓ దాతాద్రి పాల్గొన్నారు. ఇంజనీరింగ్ బాగా కన్స్ట్రక్షన్ మనం వెంటిలేషన్ కష్టం పెట్టుకుంటే దానికి కూడా వెంటిలేషన్ అప్పుడు పెట్టారు. ఇది నుంచి పోగొప్పుడు వెళ్ళడానికి సింహం ఇది ఒకవేళ అడిగిన మీద సాధారణ పట్ట భయంకరంగా యుద్ధం చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహతాత్మధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. దామోస్మిన్ వర్తమాన వ్యవహారి గజామ్రమాణేన పరాభవనామ సంవత్సరే జ్యేష్ఠమాసే వాసర గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహతాస్తు. మనోవాంఛావదద్ది శ్రీమత్పయోనిధికే. శంకరన్ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శుభాభ్యుదయాత్తంచ శుభే దినే శోభనముహూర్తే అద్య బ్రహ్మణస్మిన్ వర్తమాన వ్యవహారే గజామ్రమాణేన త్రిణై ఆర్య సహ కుటుంబస్యాః దివ్యసింహాయ నమః, విలాయ నమః, నగస్రాయ నమః, సహస్రవజ్రనఖాయ మహానందాయ వదంతవాయ నమః, సర్వమంత్రైకరూపాయ నమః, సర్వయంత్ర శ్రీమత్పయోనికేతన చక్రపాణే భోగేంద్ర భోగమనిరాజిత ఉన్నదేహి కళావరం బ్రహ్మి సంఘటితాంప్రీ కమలామలకాంతికాంతః లక్ష్మీలసత్కచ సరోరుహరాజీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.